కేసీఆర్కి అల్లుడు ఉంటాడు, కేసీఆర్ సడకులు కొడుకుంటారు, కేసీఆర్ బామాదులు ఉంటారు, వాళ్ళందరికీ ఏదో ఒక పదం ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. మనం దాకున్నాడు ఇప్పుడు మళ్ళీ చెప్పద్దు. కానీ ఇవాళ కొడుకు ఒక మంత్రి, అల్లుడు ఒక మంత్రి, వాళ్ళ సడకులు కొడుకు రాజ్యసభ సభ్యుడు ఉన్నారు. కానీ తెలంగాణ వచ్చి మనం ఆయనకు అధికారం కట్టబెడితే బాగుపడ్డది తెలంగాణ కంటే కూడా కేసీఆర్ కుటుంబం బాగుపడ్డదని చెప్పి అంతా భావించింది. అందుకే గుద్దుడు దిమ్మ తిరిగిపోయింది, వెళ్ళిపోయింది. కానీ మోడీ గారి కోటేస్తే ఏమంటున్నారు? మోడీ గారి కోటేస్తే నాకు కూతురు లేరు, నాకు కొడుకులు లేరు, నాకున్న కుటుంబం వల్ల 140 కోట్ల ప్రజలే నా కుటుంబం అని చెప్పి భావించే వ్యక్తి నరేంద్ర మోడీ గారు. అంతేకాదు, అన్నిటికంటే ముఖ్యంగా ఏ పేదింటి బిడ్డగా నేను పెరిగిందో ఆ పేదవాళ్లకు లాభం చేయడమే నా కర్తవ్యం అని చెప్పే వ్యక్తి నరేంద్ర మోడీ గారు. అమ్మ, ఎప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి డబ్బులు ఇస్తుంది, ఆ డబ్బులతో మనకు పనులన్నీ అవుతూ ఉంటాయి. రాష్ట్రాన్ని నుంచి వచ్చిన డబ్బులైనా కేంద్రం నుంచి వచ్చే డబ్బులైనా మనం పన్నులు కడితే వచ్చే డబ్బులు తప్ప ఎవరి ఇంట్లోకెళ్ళి తెచ్చియననే విషయం మీకు తెలుసు. కానీ మొట్టమొదటిసారిగా నరేంద్ర మోడీ గారు సొంత ఇంటి కల నెరవేర్చాలని చెప్పి 4 కోట్ల మందికి ఇల్లు కట్టించిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు. ఆ రోజు నేను కూడా మంత్రిగా ఉన్నా, చాలామంది అడిగారు, అయ్యా మీరు డబుల్ బెడ్రూమ్ కట్టిస్తా అని చెప్పాను. దేశంలో ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి కూడా పేదల గురించి ఇంత గొప్పగా ఆలోచించలేదని చెప్పారు కదా మీరు. ప్రధానమంత్రులు చాలా మంది వచ్చిండ్రు పోయినరు, కానీ పేదల గురించి పట్టించుకోవాలని చెప్పారు కదా మీరు. మీరు అందరికంటే దేశంలో ఎక్కడ లేని ఇళ్ళ కంటే డబుల్ బెడ్రూమ్లు కట్టిస్తా అని చెప్పిండు. దాని ఖరీదు గ్రామాలలో 5,04,000 రూపాయలు, పట్టణాలలో దాని ఖరీదు 7,50,000 రూపాయలు. కట్టించిందామా? ఇచ్చిండా ఇల్లు? ఇవాళ ఆనాడు మాలాంటి వాళ్ళం అడిగినాం, ఏమన్నాం? అరే కేంద్రం పైసలే మన పైసలే ఇల్లు తెచ్చి కట్టియమా అంటే ఆ కేంద్రం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ కూడా రండి ఎంఆర్పిఎస్ నాయకులారా రండి. ఇవాళ మోడీ గారు ఇండ్లు ఇస్తా అన్నా కూడా తీసుకోలే, పేదలకు మాత్రం డబ్బులు పెట్టుకోలే. మేము మొన్న అడిగినాం, ఇక్కడ కూడా మాకు అధికారం ఇవ్వండి, తెలంగాణ ప్రజలకు అడిగినాం, మేము మాకు అధికారాన్ని ఇవ్వండి. కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ కట్టేయలేదు, ఆ ఇండ్లు కట్టించే బాధ్యత మా చేతుల్లో పెట్టమని చెప్పినాం. కానీ తెలంగాణ ప్రజలు ఎందుకో మమ్మల్ని పూర్తిగా విశ్వసించలేదు. కానీ మీకు హామీ ఇస్తా ఉన్నాం, భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారికి కమలం పువ్వు గుర్తును గెలిపించండి, తప్పకుండా పేద ఇంటి కళ నెరవేర్చే బాధ్యత మా చేతుల్లో పెట్టమని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇవాళ అమ్మ, మహిళలు ఇవాళ మీరు కూరగాయలు అమ్మటామే పైసలు లేకపోయినా కూడా ఇలా కూరగాయలు ఇస్తాను. క్యామ్ ఎక్కడ కాడే పేటీఎం కార్డులు వచ్చినాయి మీ దగ్గరికి. ఒకప్పుడు ఇవి ఇంట్రడ్యూస్ చేస్తున్నప్పుడు, ఇవి ప్రవేశపెడుతున్నప్పుడు గా చదువురాని మహిళలకు, గా కూరగాయలు అమ్ముకుంటోళ్లకు, గా ఛాయ్ అమ్ముకుంటోళ్లకు, గా కంకులు అమ్ముకుంటోళ్లకు గిదేం కార్డే అని నవ్వినా లేదా? కానీ ఇవాళ రూపాయి చిల్లరతో సంబంధం లేకుండా కొన్న వస్తువుకు క్షణాల మీద డబ్బులు పే చేసి 50 కోట్ల మందికి అకౌంట్లు ఓపెన్ చేసి ఇంటర్నెట్ సౌకర్యం కల్పించి ఇవాళ ప్రతి పేదవాడికి ఆదుకున్న బిడ్డ నరేంద్ర మోడీ. అవునా కాదా మీరు చెప్పండి. మోడీ గారిని ఎందుకు ఇష్టపడుతున్నారు? మోడీ గారిని వట్టుకని ఇష్టపడతలేరు అంటే పేదవాడికి కూడా నరేంద్ర మోడీ గారు అందించిన ఫలితాలు అందినాయి. ఇవాళ రోడ్లు వేయడం గొప్పతనం కాదు, రైల్వే లైన్లు వేయడం గొప్పతనం కాదు, కానీ కేంద్ర ప్రభుత్వ పథకాలు ఏవైతున్నాయో ఇంతకుముందు మావోలు చెప్పినట్టుగా అవి సామాన్యుడి వరకు అందినాయి. కాబట్టే ఇవాళ కశ్మీర్లో ఉన్నా, తెలంగాణలో ఉన్నా, ఆంధ్రప్రదేశ్లో ఉన్నా, మహారాష్ట్రలో ఉన్నా ఎవరిని అడిగినా ఒకటే అంటున్నారు, నా దేశం సుభిక్షంగా ఉంది, నా దేశం ప్రశాంతంగా ఉంది. ఒకనాడులాగా రైల్వే స్టేషన్లు ఎప్పుడు బాంబులు పేలుతాయో, బస్ స్టాండ్లలో ఎప్పుడు బాంబులు పేలుతాయో, హోటళ్ళలో ఎప్పుడు బాంబులు పేలుతాయో మీకు తెలుసు. బట్టల షాప్ పోవాలంటే కూడా మెటల్ డిటెక్టర్ల నుంచి పోవాలి, చెక్ చేసి పోవాలి. 10 ఏళ్ళుగా మనం చూస్తున్నాం. 10 ఏళ్ల కాలంలో ఎక్కడ మత విద్వేషాలు లేవు,
10 ఏళ్ల కాలంలో ఎక్కడ బాంబుల మోత లేదు. 10 ఏళ్ల కాలంలో జమ్మూ అండ్ కాశ్మీర్లో సైనికులు బుల్లెట్ గాయాలతో రక్త మడుగులలో కొట్టుకునే ఇలా సైనికులు లేరు. ఇవాళ ఒక్క మాటలో చెప్పాలంటే దేశం అన్ని ప్రాంతాలలో ప్రశాంతంగా బతుకుతున్నది, ఎదుగుతున్నది. ఇవాళ మీకు ఒకప్పుడు రైల్వే స్టేషన్ ఎట్లుండమ్మా, పందికొక్కులు, ఎలుకలు, ఈగలు, దోమలు, మురికి, కంపు, కానీ ఇవాళ ఉన్నాయి అట్లా. ఇవాళ రైల్వే స్టేషన్లు కూడా మీకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పో, నీకు కాచిగూడ రైల్వే స్టేషన్ పో, నాంపల్లికి పో, అక్కడ ఉన్నటువంటి రైల్వే స్టేషన్లు ఇవాళ ఎయిర్పోర్ట్ లాగా ఇవాళ తీర్చిదిద్దగలుగుతా ఇవాళ నరేంద్ర మోడీ గారు. అందుకనే ఇవాళ 10 ఏళ్ల కాలంలో అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిన కాబట్టి వాటికనే ఏదో బాయ్ చెప్పి కేసీఆర్ 5 ఏళ్ళు అధికారం ఇస్తేనే ఆగం చేసిండు, 10 ఏళ్ళకి ఇస్తే దిమ్మదిరిగిపోయి కథమైపోయాడు. కానీ నరేంద్ర మోడీ గారు మొట్టమొదటిసారి అధికారం ఇచ్చినప్పుడు 273 సీట్లు గెలిపించారు దేశం. కానీ రెండవసారి అధికారం ఇచ్చినప్పుడు ఓహో మోడీ చాలా గొప్పోడట, మోడీ పేదోళ్ళ బిడ్డట, మోడీ నాయకత్వంలో, మోడీ ఆధ్వర్యంలో దేశం బాగుపడుతుందట అని చెప్పి భావించి రెండవసారి మళ్ళీ ఆశీర్వదించమని చెప్పి కోరితే 303 సీట్లు ఇచ్చి గెలిపించిండు. 303 సీట్లు ఇచ్చిండు ఒక్క భారతీయ జనతా పార్టీకి. ఇవాళ రేపు వారు అంటున్నారు నన్ను ఈసారి దేశం 370 సీట్లు ఇచ్చి ఆశీర్వదించండి ప్రజలని చెప్పి చెప్తున్నాడు ఇవాళ మోడీ గారు. ఇవాళ భారతీయ జనతా పార్టీ అమ్మ మీరు మా దగ్గరికి ఎందుకు వచ్చిండ్రు? రెండింటి కోసం వచ్చారు. ఒకటేమో కాంగ్రెస్ పార్టీ హామీలు ఇచ్చిపోయింది, హామీలు ఇచ్చిన మళ్ళీ ముఖం కనబడదు. ఇప్పుడు ఎన్ని హామీలు ఇచ్చిందో నిజమైన ఇది కరుణా నిజమానికి ఇచ్చుకున్నారు. మీరు 2000 రూపాయల పెన్షన్ సరిగ్గా వస్తలేదు. వాస్తవం కేసీఆర్ ఉన్నప్పుడు 2000 రూపాయల పెన్షనే ఈ నెల పెన్షన్ మళ్ళీ నెల ఇచ్చిండ్రు. కానీ వీళ్ళు ఏం చేసిండు? 4000 ఇస్తామని చెప్పిండు. రేవంత్ రెడ్డి ఏం చెప్పిండు? నువ్వు ఎంత ఇట్లా డబ్బల ఓటై తెల్లారి రిజల్ట్ వస్తుంది, నేను ముఖ్యమంత్రి అయితా, నీకు 4000 ఇస్తా అని చెప్పాడు. 3 నెలలు అవుతుంది ఇప్పుడు, కొద్ది రోజులే 3 నెలలు రాలే, 4000 రాలే.